ట్రాన్సిట్ ఎయిర్‌పోర్ట్స్ అంటారు. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకో వెళ్ళాలి. హైదరాబాదుకి అంటే మనం ఢిల్లీకి డైరెక్ట్‌గా ఫ్లైట్ బుక్ చేసుకుంటే విజయవాడ నుంచి డైరెక్ట్ ఉంటే ఓకే. లేకపోతే మనకి ట్రాన్సిట్ ఇస్తాడు. హైదరాబాద్‌లో దిగి హైదరాబాద్‌లో ఒక 3, 4 గంటల తర్వాతన ఢిల్లీకెళ్ళే ఫ్లైట్. లేదా ఓ 2 గంటల గ్యాప్‌లో ఉంటది. ఒక్కోసారి అయితే 8 గంటలు. ఈ 8 గంటలు అక్కడే ఉండాలి మనం. లేదా బెంగుళూరు దిగి బెంగుళూరు నుంచి వెళ్ళేటట్టు. ఇది ట్రాన్సిట్ అంటారనమాట. మనం ఇక్కడ బుక్ చేసిన సరుకు నేరుగా అక్కడికెళ్ళిపోతుంది. మనం మాత్రం మధ్యలో విమానం దిగి ఎక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటిది ఇంటర్నేషనల్ ట్రాన్సిట్‌గా స్విట్జర్లాండు, దుబాయి ఉంటుంటాయి. సింగపూర్, దుబాయ్ ఇట్లాంటివి. ఇప్పుడు తాజాగా ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్స్‌ని ఇంటర్నేషనల్ ట్రాన్సిట్ సెంటర్స్‌గా మారుస్తున్నారు. లైక్ దుబాయ్ ఎయిర్‌పోర్ట్ తరహాలో లేకపోతే గనక సింగపూర్ ఎయిర్‌పోర్ట్ తరహాలో మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.